వర్మ కూకట్పల్లి. అయ్యగారు చిన్న ప్రశ్న ఉందండి. చెప్పు నాయనా. ఏం లేదండి, ఇది అన్ఫుల్ఫిల్డ్ ప్రాపర్టీస్ అంటే ప్రవచనాలు కొన్ని నెరవేరలేదు బైబిల్లో చెప్పి కొంతమంది అంటారు కదా. అందులో ఎహెజ్కేలు 29వ అధ్యాయము. ఏంటి నాయనా ముందు మాట చెప్పు నాయనా. అదే బైబిల్లో కొన్ని ప్రవచనాలు నెరవేరలేదు అని అంటున్నారు. అయితే ఇది నిజమైన తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు గారు. నేను ఒకసారి చూస్తే నాకు దీనికి ఆన్సర్ తెలియట్లేదు. చెప్పు నాయన. ఎహెజ్కేలు 29వ అధ్యాయము. ఎహెజ్కేలు 29 వచనం నాయన. 9వ వచనం నుంచి 12వ వచనం వరకు అయ్యారు. 29వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నైలు నది నేనే దాన్ని కలుగజేస్తునని అతను అనుకునిచున్నాడు గనుక, నైలు నదిని తానే కలుగజేసేవాడు అనుకున్నాడు గనుక, నేను నీకును నీ నదికిని విరోధనైతిని. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు. నైల్లది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. చెప్పు నాయన. అదే గారు, అంటే ఇట్లా ఐగుప్తులో మనుషులు సంచరించరు అంటే అలా ఏం లేదు కదా. 40 years 40 సంవత్సరాలు పాడైపోయి ఉంటుందని ఉంది కదా 12వ వచనంలో. నిర్మానుష్యము గాను దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడు చేసినట్లుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణంలో 40 సంవత్సరములు పాడై ఉండును. ఐగుప్తీయులను జనములోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. అయితే ఐగుప్తులో ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదంటారు కదా గారు. హిస్టరీలో ఎప్పటికీ జనాలు ఉన్నారు, రాజులు ఉన్నారు అనే చెప్తారు కదా. సో మరి అది ప్రవచనం నెరవేరినట్టే కదా అన్నట్టు. ప్రవచనాలు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ప్రవచనాలన్నీ నెరవేరిపోయినాయన. రెండవ రాకడ తప్ప ప్రపంచ వినాశనము రెండవ రాకడ తప్ప బైబిల్లో ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేరాయి. ఇకపోతే ఈజిప్టు దేశం మీరు వెళ్ళారా? ఈజిప్ట్ దేశానికి వెళ్ళలేదు కదా, చదవటం ఇంకా దాని గురించి ఏనైనా వెళ్ళలేదు గారు. ఈజిప్ట్ దేశానికి వెళ్ళలేదు. ఈజిప్ట్ దేశం అంతా దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా భయంకరంగా నిర్మానుష్యమై పిరమిడ్స్ ఉన్నాయి చూసారా, ఆ ఎడారి ప్రాంతం అంతా నిర్మానుష్యమైపోయింది. దాన్ని పరిపాలించిన రాజులు, ధనికులైన వాళ్ళ కుటుంబాలు ఆ సమాధులలో తవ్వకాలలో దొరికారు. వాళ్ళ బ్రతుకులన్నీ ఒకనాటి ఎహెజ్కేలు ప్రవచనానికి ముందున్నంత అంతస్తు ఈరోజు ఈజిప్ట్ దేశానికి లేదు నాయన. ఇకపోతే ఈజిప్ట్ అంతా ఎడారిగా, చాలా వరకు మూడొంతులు ఎడారిగా మారిపోయింది నాయన. ఈరోజు ఈజిప్ట్ కొద్ది మందిలో కూడా రెజల్యూషన్స్ వచ్చేసాయి నాయన. రెవల్యూషన్స్ ప్రారంభమయ్యాయి, అక్కడ రాజ్యాధికారాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ఈరోజు కడుపు చేతబట్టుకొని అనేక ప్రపంచ దేశాల్లో ఈజిప్షియన్స్ ఉన్నారు, బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు నాయన. అదే నెరవేరిపోయింది నాయన. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు చూడండి. కాలర్ అరుణ్, కొత్తగూడెం. హలో సార్. చెప్పు నాయన. హలో డాడీ, బాగున్నారా డాడీ? చాలా బాగున్నాను. చెప్పు నాయన. నెట్లో చూస్తున్నావా నన్ను? డాడీ చూడట్లేదు డాడీ, నేను డైరెక్ట్ బయట నుంచి చేస్తున్నా డాడీ. చెప్పు. ఇంటి దగ్గర ఇక్కడ పవర్ లేదు డాడీ. వెరీ గుడ్. చెప్పు నాన్న. సార్ డాడీ, అయితే ఈ మాంత్రిక శక్తులు చేతబడి మాంత్రిక శక్తులు గాని చేతబడులు గాని లేకపోతే ఇంకా ఈ ఉన్నా డాడీ అసలు? ఉత్తరేనా ఏమి లేవు నాయన. డాడీ అయితే ఇప్పుడు జనాలు, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక కాంట్రాక్ట్ డిక్లేర్ జరిగింది డాడీ. అయితే వాళ్ళు అన్యులు వారు అయితే ఇదే జరిగింది డాడీ. ఒక ఆయనకి వాళ్ళ ఇంట్లో ఇవి బొమ్మలు కానీ ఇవన్నీ దొరికినాయి డాడీ. నాయనా ఇవంతా ఉత్తుదేనైనా మనుష్యుల మూఢనమ్మకాలు. డాడీ అయితే చేతబడి, నా మాట విన్నాయన, చేతబడి, సిల్లంగి ఇలాంటివన్నీ ఉన్నాయనుకో, నాయన గారడి విద్యలు ఉన్నాయనుకో,
ఇప్పుడు రాజీవ్ గాంధీని చంపిన వాడి ప్రభాకరన్ పిల్లయ్యకి చేతబడి చేయొచ్చు కదా. ఇందిరాగాంధీని చంపినటువంటి సింగ్కి కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, చేతబడి చేసి చంపేయచ్చు కదా షిల్లింగ్ పెట్టి. అప్పుడు ఈ పోలీసులు ఎందుకు, ఈ నిఘా విభాగపు వ్యవస్థలు ఎందుకు, ఐజీలు ఎందుకు, కమిషనర్లు ఎందుకు, మిలిటరీ ఎందుకు, వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం వాళ్ళ మీద ఎందుకు ఖర్చు పెడుతుంది? దండక కదా. ఒక చేతబడి ఉండి గవర్నమెంట్లో పెట్టుకుంటే చాలు. ఒరే పాకిస్తాన్ వాళ్ళందరికీ చేతబడి చేశారా అని మనం ఒకటి పెట్టేసుకున్నాం అనుకో, అందరూ చచ్చిపోతారు పాకిస్తాన్ వాళ్ళు. నేను మాయ మాటలు మాయగాళ్ళు బతుకుతున్నారు. ప్రజలు నమ్మే ప్రజలు ఉన్నంత వరకు ప్రజలను మోసగించే వాళ్ళు ఉంటారు. నువ్వు నమ్మకు. నన్ను డాడీ అన్నావు కనుక సింహం పిల్లవు నువ్వు. అయితే డాడీ ఇదే ప్రభావం మా మీద మా ఇంటి మీద పడ్డది డాడీ, ఇదే ప్రభావం. అయితే మా ఇంట్లో కూడా ఇట్లా గాలి అనేది మీద పడడు, ఇలాంటివి జరిగినాయి డాడీ. నిద్ర పట్టకపోవడం, రాత్రిపూట మీద పడ్డ జరిగింది డాడీ. ఇట్లా మీద పడడం జరగడం కానీ ఇక భయం వేసింది డాడీ, చాలా భయం వేసింది. ఇట్లా మాకు కూడా కొంచెం ఎందుకంటే నువ్వు విండు, నా మాట విను. ఎందుకు నువ్వు అంటే దాన్ని నువ్వు నమ్ముతున్నావు కనుక. అప్పుడప్పుడు నేను పడుకుంటాను నాయన, బాగా వినాలి. అప్పుడు అందరూ చాలా మంది పడుకునేటప్పుడు అనుభవం ఉంటది. పడుకునేటప్పుడు మెదడు పనిచేయడం మానేస్తుంది నాయన, బాగా వినాలి. పడుకునేటప్పుడు మెదడు పనిచేయడం, మీరు కూడా వినండి. పండుకునేటప్పుడు మెదడు పనిచేయదు. నిద్రలోకి వెళ్ళిపోగానే వెన్నుముక పనిచేస్తుంటది. వెన్నుముక పనిచేసేటప్పుడు బాగా వినాలి. వెన్నుముక పనిచేసేటప్పుడు సడన్ గా మెదడుకు తెలివి వచ్చేస్తుంది. మెదడుకు తెలివి రాగానే వెన్నుముక పక్కకి వెళ్ళిపోయి మెదడుకు కనెక్ట్ చేసేయాలి. అది పద్ధతి. దేవుడు చేసినటువంటి ఈ నిర్మాణంలో వెన్నుముక మెదడు ఎప్పుడైతే మళ్ళీ మెలకువలోకి వచ్చేసిందో వెన్నుముక పక్కకి వెళ్ళిపోవాలి. మెదడు ఎప్పుడైతే నిద్రాణంలోకి వెళ్ళిపోద్దో వెన్నుముక పనిలోకి వచ్చేస్తుంది. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే, మనిషిలో ఏం జరుగుతుందంటే, నిద్రపోయినప్పుడు పడుకునే ముందు నువ్వు ఏ ఆలోచనతో ఉంటావో, ఇదిగో ఈ చేతబడులు చిల్లంగులు ఇలాంటి వాటి మీద ఆలోచించుకొని పడుకున్నావు అనుకోనాయన, ఇలా ఆలోచించి నిద్రపోతావు. ఏదో సమయంలో నిద్ర వచ్చేస్తుంది, నీకు నిద్రపోతావు. అప్పుడు మెదడు పనిచేయడం మానేస్తుంది, వెన్నుముక పనిచేస్తుంటుంది. అప్పుడు ఎవడో చేతబడి చేసినట్టు, ఎవడో నిన్ను హింసించినట్టు, ఎవరో నీ మీద పడినట్టు, ఎవరో నిన్ను కొడుతున్నట్టు మెదడుకు తెలివి వచ్చేస్తుంది. మెదడుకి సడన్ గా మధ్యలో తెలివి వచ్చేస్తుంది. తెలివి వచ్చినప్పుడు వెన్నుముక కనెక్ట్ అవ్వదు. ఈ మెదడుకి తెలివి వచ్చి వెన్నుముక కనెక్ట్ అవనప్పుడు ఈ సందిగ్ధంలో పడతారు మీరు. ఏదో ఎవరినో పిలుస్తున్నట్టు ఉంటుంది, వాళ్ళు పలకరు, ఏదో లేవాలనుకుంటారు, లేచినట్టు లేవలేకపోతాం మనం వాళ్ళు గట్టిగా పిలుస్తున్నట్టు ఉంటుంది, వాళ్ళే మాట వినబడినట్టుంటారు. ఇది జరిగే ప్రక్రియనైనా. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు రెస్ట్ తీసుకుంటుంది, అప్పుడు వెన్నుముక పనిచేస్తుంటుంది. వెన్నుముక పనిచేస్తున్న సమయంలో మెదడుకు సడన్ గా తెలివి వస్తుంది. తెలివి వచ్చినప్పుడు ఇదిగో నీకు బాణామతి, సెల్లంగి ఇవన్నీ గుర్తుకొస్తాయి. గుర్తుకు రాగానే అప్పుడు నువ్వు లెగాలనుకుంటున్నావు, లెగటం లేదు అంటే మెదడు కనెక్ట్ అవ్వటం లేదు. అక్కడ జరిగింది ఏంటంటే మెదడు కనెక్ట్ అవ్వటం లేదు. అది మనమేమనుకుంటాడు, అమ్మయ్యాడు బాణమ్మ చేసాడు అందుకే నా పరిస్థితి ఇలాగైపోయింది నువ్వు అనుకుంటుంది నీ పొరపాటు నాయన. నీకు అలా జరిగింది, అంతకు మించి ఇంకేం జరగలేదు. ఎవడు బాణామతులు లేవు, శిల్లంగా పాడా శతగుట్టెత్తానని చెప్పు, నా పేరు చెప్పాడికి. ఒకవేళ పవర్ ఉంటే నన్ను ఎవరు రమ్మంటాడేమో అడుగు. డాడీ ఇదొక్కటే నా ఒక్కడికి అనుకుంటే మా ఇంట్లో కూడా జరిగింది డాడీ. అబ్బాబ్బాబ్బా, ఆయనకు కూడా అది నీ జబ్బే ఉంది. ఆయనకు కూడా నీ జబ్బే ఉంది. చెప్తున్నాడు కదా, మరి నువ్వు ఎంత చెప్పినా నువ్వు నమ్మటం లేదు. ఇక నీ డౌట్ పోవాలంటే, నా మాట నీ డౌట్ పోవాలంటే ఆడెవడో శిలంగోడు బాణామతో నా దగ్గర తీసారో నేను ఒక బాణం వేసేస్తాను అడిగి, అప్పుడు ఆడు నీకు కనబడ్డావు. ఓకే, నువ్వు నమ్మవు, ఆడిని తీసురా, అప్పుడు నమ్ముతావు. నువ్వు చూస్తే కానీ నమ్మవు. తమ్ముడు నువ్వు. అరుణ్ కొత్తగూడెం, బాణామతి గాడిదిగుడ్డు. మీరు అలాంటి ఎవరు ఉన్నారు ఇక్కడ? చెల్లంగి, పశు నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడాలు ఇవన్నీ. అమ్మమ్మో దాని మీద తొక్కగడ్డ కుంకుమ వండడం ఇవన్నీ ఉత్తరేనారా, అంత మాయ. ఒకవేళ ఎవడైనా ఉంటే విశాఖపట్నంలో మీ గురువు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వాడిని ఒకసారి తీసుకురండి. ఆడికి ఉన్నది నేను వదిలికొడతానో నన్ను ఆడ వదిలికొడతాడు మీరే చూడాలి. మరి లేకపోతే మీరు నంబరు, ఎంత బైబిల్ చెప్పిన నంబరు. అరుణ్ కొత్తగూడెం చెప్పు. హలో చెప్పు నాయన. సార్ వందనాలు సార్, నా పేరు సీమోన్ సార్. అరుణ్ ఎవరు మరి? సీమోన్ చెప్పు నాయన. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, త్రిత్వమా ఏకత్వమా? నాయన త్రిత్వమే నాయన, ఏకత్వం లేదు కొడుక. సార్ ఇప్పుడు రిఫరెన్స్ సార్ యోహాను సువార్త 8:28-24 ప్రకారం
తర్వాత హెబ్రీ మరణ శాతం రాసిన వాడే మరణం పొందించేదే తప్ప అది తెల్లగానే ఉన్నాయి ఉంది కదా సార్. ఇప్పుడు నీ పేరు చెప్పేశావు కదా, ఇప్పుడు నన్ను చెప్పనిస్తావా? చెప్పనిస్తాను. బైబుల్ 25 ఏళ్ళు చదివాను. 25 ఏళ్లలో ఎవడు చదివి ఉండడు. చదివిన తర్వాత నేను తీసిన సారం ఏంటంటే తండ్రి వేరు, కుమారుడైన యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు. మీ తాత ఉన్నాడా? మీ తాత ఉన్నాడా? ఉన్నాడు కదా, ఒకప్పుడు ఉండేవాడు కదా. మీ నాన్న ఉన్నాడా? పోనీ ఉన్నాడు. సీమోనుగా నువ్వు ఉన్నావా? మీ ముగ్గురు ఒకటేనా వేరు వేరా? ఏ తండ్రి కుమారుడు మీ నాన్న నువ్వు వేరువేరుగా ఉండగా లేనిది తండ్రిని యేసుప్రభు వేరువేరుగా ఉండకూడదా? ఒకటైపోవాలా? అంటే నేను క్వశ్చన్ సార్ హెబ్రీ 9:16 ప్రకారం అవన్నీ తెలుసు. నీకు నా మాట నీకు 2, 3 రెఫరెన్సులు తెలుసు. ఇప్పుడు 2, 3 1 అనేవాడు ఎవడున్నాడో వాడికి కాళ్ళకో మెడకో తాడేసుకొని నా దగ్గర తీసుకురా. ఎందుకంటే ఇది నేర్చుకోవాలంటే MBTH అంటే 8 సంవత్సరాలు బైబిల్ చదివితే వీళ్ళు ముగ్గురా ఒకటి అనేది మీకు చెప్తాను. ఏమంటే అపెండిసిటీ ఆపరేషన్ కడుపు కోసేసి కత్తిరితో కట్ చేసేవి కదంటే అవదు. ఎందుకంటే 6 సంవత్సరాలు మెడికల్ చదవాలి. నువ్వు ఒక్క మాటలో చెప్పేమంటే నేనేం చెప్తాను? కనుక బైబిల్ బాగా చదవాలి. మీరు చదివితే హెబ్రీ పత్రిక, యోహాను సువార్తను నాకు చెప్పనవసరం లేదు. నాకు 66 పుస్తకాల్లో ఎక్కడేదో తెలుసు. కనుక వాడు తప్పు అర్థం చేసుకొని అంటున్నాడు ఆ మాటల్ని. తప్పు అర్థం చేసుకున్నాడు. తండ్రి కొడుకులు ఎప్పుడు ఒకటి కాదు. నువ్వు మీ నాన్న ఒకటి కాదు. మీ నాన్నే, నువ్వే. మీ నాన్న చచ్చిపోతాడు. ముందు మీ నాన్నని కన్నా మీ నాన్న తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు, మీ నాన్న చచ్చిపోయాడా? నువ్వు చచ్చిపోయావా? ఎవరికి వాళ్ళే చచ్చిపోతారు. నాన్న వేరు, కొడుకు వేరు. తండ్రి అయిన దేవుడు వేరు, యేసుప్రభు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. ఎవరికవరే. వీళ్ళందరూ కలవరు. ఒకళ్ళ కలవరు. వీళ్ళు ముగ్గురు ఒకటే అనే మాట బైబిల్ ఎక్కడ లేదు. త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో ఎక్కడా లేదు. నాకు ఆ బైబిల్ అన్ని తెలిసాక నీకు డౌట్ వచ్చింది కదా, నీకు తీర్చాను కదా సైలెంట్ అయిపోయాక. నువ్వు బైబిల్ ఎంతకాలం చదివావు? 25 ఏళ్ళు చదివావా? అప్పుడప్పుడు చదువుతావా? ఒక పండితుడిగా నేను చెప్పినప్పుడు నువ్వు నమ్ము. కాదన్నవాడు ఎవడు ముక్కుకు తాడేసి పిలక పట్టుకొని నా దగ్గర ఈడ్చుకురా. 2 రెళ్ళు 4 అని నీకు ఎక్క బుక్కులో చెప్తే నేను నమ్మనండి. అక్కడ 2 రెళ్ళు 6 ఉన్నాయంటే నేనెందుకు చెప్తాను అది? తర్వాత స్వాతి కడప ఇప్పుడు 2 రెళ్ళు 4 అని ఎక్కాల బుక్కులు ఉందండి. మా ఇంటి దగ్గర మ్యాక్ట్ గారు అంటే 2 రెళ్ళు 6 అన్నాడు అంటే నిన్నేం చేయమంటావు? ఆడి దగ్గర షాప్ వెళ్ళి ఆ నీడ్చుకురా నా దగ్గర. ఏదో 2 రెళ్ళు 6 ఇట్టాడు మొహం తగలట్ట. 2 రెళ్ళు 4 ముగ్గురు ఒకటే కాదా అని అడిగాడు. ముగ్గురు ఒకటి కాదన్నావు. అది నువ్వు నమ్ము అంతే. దట్స్ ఆల్. అలా గలతీ పత్రిక నాకు చెప్తారు మళ్ళీ రెఫరెన్సులు. స్వాతి కడప చెప్పమ్మా. హలో, వందనాలు డాడీ. వందనాలు రా బిడ్డ. బాగున్నారా డాడీ? వెరీ హ్యాపీ. నెట్ చూడటం లేదా డాడీ? నెట్ చూస్తున్నావమ్మా డాడీ? ఇప్పుడు నెట్ చూస్తున్నావా నువ్వు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానమ్మా. నెట్ చూస్తున్నావా? చూస్తున్నాం డాడీ. డాడీ ఎలా కనబడుతున్నాడు? బాగా కనిపిస్తున్నాడు. ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉన్నానా నేను? రోగిష్ఠుడు లాగా ఉన్నానా? పులిలాగా డాడీ సింహంలాగా కనబడుతున్నాడు. బాగున్నావని అడుగుతావు మరా నన్ను? చెప్పమ్మా. డాడీ, ఒక క్రైస్తవ స్త్రీ హిందువుల అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవచ్చా డాడీ? చేసుకోవచ్చమ్మా. ఆమె అంగీకరిస్తే చేసుకోము. అంటే నన్ను చర్చికి అక్కడికి అంపీకుంటే ఎలా డాడీ? ఏటమ్మా? నన్ను చర్చికి అక్కడికి అంపీకుండా వాళ్ళ పూజలు అవి చేయమంటే అప్పుడు ఎలా డాడీ? చర్చికి పంపించకుండా పూజలు చేయకుండా మనం పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నారు బిడ్డ? అంటే చేసుకోవచ్చా డాడీ? మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? అంటే చర్చికి పంపిస్తా అన్నాడు డాడీ. అవును, పంపిస్తావన్నాడు. చర్చికి పంపిస్తా అని చెప్పారు డాడీ. చేసుకున్నాక పంపించుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి డాడీ? అందుకే నీకు నమ్మకం ముందే. అందుకే లవ్ ఎస్ట్ ఫస్ట్ సైట్ లో మ్యారేజ్ అనేది చేసుకోకుండా ముందు ఒక ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇతడు నన్ను చేసుకుంటానంటున్నాడు. ఇప్పుడు నా కళ్ళు బాగున్నాయి, నా పడవరస బాగుంది, నా వర్చస్సు కలర్ బాగుంది, నేను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాను కనుక ప్రతి సన్నాసి వచ్చి నువ్వు లేకపోతే బతకలేనంటాడు.
అలాగ అన్నోడు పెద్ద వెధవ అని అర్థం. కనుక ముందు నువ్వు వాడిని ఏం చేయాలి? ఇన్స్పెక్షన్ చేయాలి. నువ్వు మరి ఏం చదువుకున్నావు బిడ్డ? నేను 10th క్లాస్ చదువుకున్నాడు. ఏటమ్మా 10th క్లాస్ చదువుకున్నా? ఎన్ని పరీక్షలు రాసుంటావు? 10 ఏళ్ళు చదివి 10 పాస్ అయ్యావు, అవునా? 10 ఏళ్ళు చదివి 10 పాస్ అయ్యావు. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలని మరి చదవవా? చదువు, చదవాలి. అమ్మ బాబు చూసేశారు, ఏదో చేసేసుకో, మెడలో వచ్చి అమ్మ తాళి కట్టేస్తాడంటే ఎలా ఒప్పుకుంటావు నువ్వు? వాడు ఎలాంటి వాడు, మంచివాడా కాదా, ముందు నన్ను కోరుకుంటున్నాడా, శారీరకంగా కోరుకుంటున్నాడా, లేకపోతే జీవితాన్ని పంచే భాగస్వామిగా కోరుకుంటున్నాడా, అవన్నీ నువ్వు టెస్ట్ చేయాలి. క్రైస్తవుని కూడా నా పరిస్థితి ఏంటి? అందుకనే నువ్వు పంపించిన గురించి ఇన్వెస్టిగేషన్ లో పెట్టు. చర్చిలే క్రైస్తవుని కూడా చేసుకోకు, ఆడు పెద్ద దొంగ. లోకమందు ఏ పురుషుడు లేడా? నోమ కూతురులాగా అమ్మబాబు చెప్పిన పురుషుడేనా? లోకమందు చాలా మంది దేవుని పిల్లలు ఉన్నారు, భక్తులు ఉన్నారమ్మా, వాళ్ళ గురించి వెతకాలి. ఈ కట్నాలని కానుకలని డబ్బు ఇచ్చేస్తారని డబ్బు కోసం కక్కుర్తి పడిన సన్నాసులు ఎంతో మంది ఉన్నారమ్మా. ఆడపిల్లకు జాగ్రత్తగా ఉండండి వెళ్ళేటప్పుడు. బయటకు మాత్రం మెత్తగా కనబడతాడు తాచిపోవాడు, అలాగే బయటకు మాత్రం మెత్తగా కనబడుతుంది పెళ్లి కూతురు పొడపం. కనుక నాయన ఇవన్నీ మనం జాగ్రత్తగా పెళ్లి చేసుకునే ముందు జీవితాన్ని పంచే ముందు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కనిపెట్టరు కదా నాయన. బయటకు మాత్రం చూడు, పెళ్లి కూతుర్ని తీసుకురాగానే బురదించుకొని ఉంటుంది, పైకి ఎత్తదు, ఆ తర్వాత ఇన్ని మింగేస్తుంది మడం వరకును. అందువలన ఆడదాన్ని కానీ మగవాడిని కానీ పెళ్లి చేసుకునే ముందు వీళ్ళు మంచోళ్ళ కాదని ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏం తల్లి? వెరీ గుడ్, జాగ్రత్తగా ఉండమ్మా. తప్పనిసరిగా ఉత్తముడైతే చేసుకో, దీన్ని తప్పనిసరిగా, ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాసి ఉంది, నీకు తప్పనిసరిగా చదివి వినిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. నువ్వు క్రైస్తవురాలు కదమ్మా, ఆయన హిందువుడు కదా. ఇప్పుడు ఈ వాక్యం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం. ఏ స్త్రీకైనాను, నీకే అమ్మా, నువ్వే. డాడీ బైబుల్ లోపల పెట్టాను డాడీ చర్చిలో. ఏడమ్మా చదువమ్మా, వినరా పని విను. ఏ స్త్రీ 7వ అధ్యాయం మొదట కొరింథీ 7వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే తల్లి, ఏ స్త్రీకైనాను అవిశ్వాస అయిన భర్త, అంటే హిందువుడు, దేవుడు నమ్మడు, గుడికి పంపడు, అవిశ్వాస అయిన భర్త ఉంటే, కానీ అతడు నువ్వు కావాలని కోరుకుంటే నువ్వు మాత్రం అట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. విశ్వాసం లేని మూర్ఖుడు నీ మంచి ప్రవర్తన బట్టి మార్చబడతాడు అన్నాడు దేవుడు, అన్నాడు ఆ మాట. మనం మంచోళ్ళం అయితే ఎందుకు మారరు? మన పక్కన జాన్సన్ విక్టర్ గారిని చూసామమ్మా, మల్లుడు గారిని. ఆయనకి ప్యాంటకు 60 జోబీలు ఉండేవి, చెవులకు రింగులు ఉండేవి, ఇన్సర్ట్ ఇండియా మైకిల్ జాక్సన్ లాగా ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు ఎలాగున్నాడు చూసావా? మార్చేస్తాం మనం. ఎంత బండరా అయినా చేతిలో ఉన్న సుత్తిని ఏమంటారు, ఉల్లి. అప్పుడు దేన్నైతే ఏ రూపానైనా తేగాళ్ళు శిల్పి. అర్థమైంది తల్లి, నువ్వు శిల్పి అవు, మీ ఆయన్ని మార్చాయి. ఓకే తల్లి, బాయ్. సత్యనారాయణ పాలకొల్లు. వందనాలు చెప్పు నాన్న. ఏనా? లోకాసు వార్త తీననా 16వ అధ్యాయమా? లోకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. ఏనన్నా? 16వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం. అంతే కదా నాయనా? యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. బాప్తిస్మ యోహాను ఆయన. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యోహాను గారు చెప్పడం, బాప్తిస్మ యోహాను గారు యోర్దాను నదిలో చెప్పడం మనకు తెలుసు. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు. చెప్పు నాయనా. ఏంటైనా ఆ మాట బలత్కారంగా అంటే ఏంటైనా మొత్తానికి దేవుని రాజ్యంలో చక్కగా ఎంటర్ అయిపోయాడని. అంటే ఎంత ఇంట్రెస్ట్ తో బలత్కారంగా ఎంటర్ అయిపోయి, సినిమాలో టికెట్ దొరకలేదు అనుకోండి, లైన్లో ఉంటాం, కుమ్మెత్తుంటాం మనల్ని. కానీ వెళ్ళాలనుకుంటాం కనుక ఎన్ని బాధలు పడి షర్ట్ చింపుకొని కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకుని థియేటర్లోకి వెళ్ళిపోతాడు. అంటే బలత్కారంగా వెళ్ళాడు లోపలికి. పాపం టికెట్ డబ్బులుంటే ఆవిడని వెళ్ళవరాళ్ళు.
కొత్త సినిమా రిలీజ్ అయిన రోజుని లైన్లు ఎప్పుడప్పుడు మనం చూస్తాం, రోడ్ల మధ్యలో లైన్లు నిలబడతాయి. గేటు ముందు తెల్లవారే ఒక చిన్న గుంటలో అటు నిలబడతాడు. బుకింగ్ ఇప్పే టైం మనం వెళ్ళేసరికి ఆడు గేట్ చివరికి, వాడు లైన్లో చివరికి వెళ్ళిపోతాడు. ఎందుకు నెలనవ్వలేదు ఈ బలత్కారులు. ఈ బలత్కారులందరూ ఈయన పక్కకి తప్పించేసి వెళ్ళాలనుకునేవాడు, పట్టుదల కలిగిన వాడు, చురుకైన వాడు, బలమైన వాడు ఎంటర్ అయిపోయాడు లోపలికి. అలాగే దేవుని రాజ్యం ఎంతో మంది వద్దనుకున్నారు, కానీ వాళ్లే ముందెళ్ళిపోయారు. కావాలనుకున్న వాళ్ళంతా వెనక్కిపోయారు. అదే మొదటివారు కడపటివారు మొదటివారు యేసుప్రభు ఈ సందర్భంలోనే చెప్పండి అన్న. ఓకేనన్నా? సచిన్ అన్న, నువ్వు కూడా అంతే కదా. దేవుని రాజ్యం ఎంత బలం, ఎలా వచ్చేసావు అందరికంటే ముందు పాలకొల్లు నుంచి. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు మై సన్. శోభ కొత్తగూడెం. శోభ కొత్తగూడెం. అమ్మా చెప్పరా శోభ, చెప్పరా. అమ్మా చెప్పరా. ఏడు మీరు ప్రశ్న అడుగుతున్నారా, మీరు మాట్లాడుకుంటున్నారా? ఏవర్రా? శోభ కొత్తగూడెం, చెప్పురా బిడ్డ. నెక్స్ట్ కాలర్ ఎవరు చూడండి ఆయన. మీలోనే ఎవరైనా. శోభ చెప్పరమ్మా, చెప్పరా. హలో, నేనేరా. డాడీ వందనాలు. డాడీ వందనాలు బిడ్డ. హలో డాడీ. అమ్మా వందనాలు డాడీ. వందనాలు తల్లి నీకు. చెప్పరా. అయితే డాడీ సామెతల గ్రంథము ఏంటిదమ్మా? సామెతల గ్రంథము 24, సామెతలు 24 16 వచ్చినాం డాడీ. సామెతలు 24, 16. సామెతలు 24, 16. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. చెప్పరా. వాళ్ళ పోయే కాలం గురించి చెప్తుంది. ఎక్కడ, ఎందులో ఉందండి? బైబిల్లో ఉంది ఎక్కడైనా? పోయేవాళ్ళు పోయే కాలం గురించి ఉందా లేదా? అదే వాళ్ళ గురించి రాయబడింది 66 పుస్తకాలు. ఒకడు చెప్పాడు, దర్శనంలో కనబడింది రాశాడు, ఒక మాటలో నీకు చెప్పేశాడు. ఆ మాట అంతా 66 పుస్తకాలు నువ్వు చదవాలి. చదివితే పోయేవాళ్ళు ఎవరో, కొత్త ప్రయాణికులు ఎవరో, భూమి మీద నరులంతా యాత్రికులు. అది ప్రయాణికులు అంటే బస్సు ఎక్కేవారని కాదు. అక్కడ భూమి మీదకి మనుషులందరూ ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి పోతారు? దెబ్బతినేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు. పాపం చేసేవాళ్ళ గురించి ప్రత్యేకంగా ఉంది అక్కడ. వీళ్ళంతా పోతారు అని చెప్పడానికి దేవుడు ప్రవక్త అయిన జకరియా ద్వారా రాయించాడు. అది ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభు తర్వాత అనేక సంగతులు, వాస్తవాలు బయటకు వచ్చాయి. క్రొత్త నిబంధన 27 పుస్తకాల్లో. ఎవరు పోతారు, ఎవరుంటారు, ఉండడానికి ఏం చేయాలి, పోవడానికి ఏం చేస్తుంటారు, ఇవన్నీ నీకు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. ఓకేనన్నా? కూర్చో. దేవన్న గద్వాల్. మళ్ళా శోభ లైన్లోకి వచ్చిందా? దేవన్న గద్వాల్. దేవన్న నాయనా, దేవన్న. దేవన్న చెప్పు నాయనా. శోభ చెప్పరా బిడ్డ. శోభ చెప్పరా. శోభ శోభ చెప్పమ్మా. శోభ, ఓరు మీ సెల్లలు తగలెట్ట. ఏమి సెల్లలు రవి? అదే చైనా సెల్స్ ఏట్రా, చచ్చిపోతారు. అమ్మా శోభ. శోభ చెప్పమ్మా. డాడీ, సామెతలో 24లో 16 వచనంలో నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అనే మాట ఉంది డాడీ. అవును తల్లి. అదేను హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో డాడీ. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత
తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసి బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా లోపల పరుచుగా అసాధ్యము అంటున్నాడు డాడీ. అవునమ్మా. అయితే డాడీ ఇక్కడేమో నీతిమంతుడు 7 సార్లు పడినో తిరిగి లేచును అని ఇక్కడ ఉంది సార్ డాడీ. అంతకుముందు చాలా సార్లు 100 సార్లు పడిపోయినాడు, తర్వాత ఎబ్రిపత్రిలో రాశాడు. అమ్మా శోభా, కొన్ని 100 సార్లు 1000 సార్లు పడిపోయిన వాడి గురించి నువ్వు చదువుతున్న ఎబ్రిపత్రికలో రాయబడింది. వాడికి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా వాడు లేవలేదు. ఇంకా అలాంటి వాడిని మార్చడం కష్టం. ఇక్కడ నీతిమంతుడు 7 సార్లు పళ్ళు తిరిగి లేస్తాడు అని అంటుంది డాడీ. తిరిగి లేచినంత వరకు నీతిమంతుడే, లేకపోతే అర్థమైందా? ఇప్పుడు లేగలేదంటే అర్థం ఏంటి? అయిపోయాడు అనమాట. కనుక దేవుణ్ణిలో ఉండి 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 ఇప్పుడు ఉదయచేత్ అనేవాడు ఉన్నాడు కదా, కొత్తగూడెంలో ఉదయచేత్ ఉన్నాడా? చాలా సార్లు పడిపోతే క్షమించాం 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 క్షమించి ఇప్పుడు పీకు పడేసాం. ప్రిన్సిపాల్ గా ఉండడానికి నీకు అర్హత లేదని రేపు పొద్దున్న కాగితం పేపర్ యూనివర్సిటీ పేపర్ పంపుతున్నాం. కనుక చాలా సార్లు క్షమించాం, ఫోన్లే కదా మారతాడని. మారలప్పుడు ఏం చేశాం మేము? ఇక గాడ్ బ్లెస్ యూ. ఉంటానమ్మా. అమ్మ దేవన్న వచ్చారా బాబు లైన్లోకి? ఇంకా రాలేదు. జెస్సీ నిజామాబాద్ చెప్తల్లి. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా లేచినంటే పడిపోయినప్పుడు అలా లేపుతాం. తప్పు చేశాడు కనుక పడిపోతాడు, లేస్తాడు. అసలు కాళ్ళు ఎరగొడుచుకున్నాడు అనుకోండి, ఇంకా ఆడేం లేస్తాడు. ఇంకా వదిలేసి మనం వెళ్ళిపోవటమే. కనుక చాలా మందికి చెప్తాం 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 నీ పిల్లలు దేవుడికి ఇవ్వలేదు, నీ పిల్లలు దేవుడికి ఇవ్వలేదు అని చెప్తా ఉండే. ఎవరికైనా గర్భఫలం దేవుడిచ్చే బహుమానం కదా, దేవుడు బహుమానం అడుగుతున్నాడు, మీ అమ్మాయినో మీ అబ్బాయినో దేవుడికి ఇవ్వండి అని అడుగుతాం. అడిగినా ఇవ్వలేదనుకోండి, అడిగినా ఇవ్వలేదనుకోండి, అడిగినా ఇవ్వలేదనుకోండి, అడుగుతాడు 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 వేసేస్తాడు. అది ఇంకెంక నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా, మరి 7 సార్లు పడిపోయానండి నేను ఇవ్వలేకపోయాను బిడ్డని, 70 సార్లు పడిపోయానండి నేను ఇవ్వలేకపోయానండి, 700 సార్లు పడిపోయానండి నేను ఇవ్వలేకపోయానండి ఇలా చెప్తున్నావు అనుకో నువ్వు. ఇంక నువ్వు ఎలాగలేగవని ఆ కన్నా పడుకోబెట్టేస్తాడు నిన్ను. దేవుడు మాట వినకపోతే ఏమవుతుంది? నీకు పెళ్లి చేయొద్దా? పెళ్లి చేస్తాడు. అంతేగాని నువ్వు మారే ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు మారాలి. ఇప్పుడు నాకు సరదా ఏంటండి మీ పిల్లలు ఏమంటే మీ పిల్లలు నాకు ఇవ్వండి నేను పెంచుతాను, నేను కాపలా ఉంటాను. అసలు ఈ ప్రపంచంలో ఎవడైనా అంటాడా? ఎవడైనా అంటాడండి? ఎవడైనా అంటాడు? అసలు ఎవడండి దేవుని జ్ఞానం నేర్పిస్తానని ఎవడైనా అంటాడా? అండండి. అంటామనగానే వీళ్ళకి భయం వేసిందండి. బాబోయ్ ఎందుకు అంటాడట, ఇటు ప్రభాకర్ని పిల్లయ్యా బిన్లు ఆడని అనుకుంటున్నారు. నన్ను ఆడికైతే ఇచ్చేస్తారండి, ఆడికైతే ఇస్తారు వీళ్ళ పిల్లల్ని, దేవుడికి మాత్రం ఎవరు. జెస్సీ నిజామాబాద్ చెప్తారులే. నమస్కారం డాడీ. చెప్పనన్నా. డాడీ ఆదికాండంలో మనం చదువుకుంటూ వస్తుండే అక్కడ తండ్రి అనే దేవుడు అవ్వతో ఏంటన్నా ఆదికాండంలో చదువుకుంటూ వస్తుండే ఆదికాండంలో 5వ అధ్యాయం ఆయన ఆదికాండం ఎన్నో అధ్యాయం ఆయన రిఫరెన్స్ గుర్తు ఇప్పుడు బైబుల్ లేదని పేర్లో నేను బయట చేస్తున్నాను. అయితే తండ్రి అయిన దేవుడు అవ్వతో డైరెక్ట్ గా మాట్లాడినట్టు లేదు అక్కడ. అవును, దేవుడు ఎవరితోని డైరెక్ట్ గా మాట్లాడడు. ఆదంతో మాట్లాడుతున్నాడు. ఏ కాలంలో కూడా దేవుడు డైరెక్ట్ గా ఎవరితోని మాట్లాడడు. అపోస్తల కార్యాలు యోహాను సువార్త ముందు 5వ అధ్యాయం లేదు కదా, నేను విను చదువుతానే. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఏముందో చూడు, నేను చదువుతున్నాను. 37వ వచనం ఆదికాండం 5వ అధ్యాయం 37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను, యేసుప్రభు అంటున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని యేసుప్రభు చెప్తున్నాడు. నమ్ముదామా? యేసుప్రభు చెప్తున్నాడు, నమ్ముతున్నాను డాడీ. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ కొందరిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, నాయన తండ్రి అయిన దేవుడు ఆదంతో మాట్లాడాడు కానీ డైరెక్ట్ గా అవ్వతో మాట్లాడలేదు.
కనుక మరి ఏ కాలమందైనను ఎవరితోనూ మాట్లాడదని యేసుప్రభు చెప్పింది నమ్మాలా మనం, ఇతను చెప్పింది నమ్మాలా? నమ్మాలి మనం. అది కదమ్మా, బైబిల్లో యేసుప్రభు చెప్పింది నమ్ముదామా, మీకు చెప్పిన మహానుభావుడు మహాదేవత ఎవరో ఆవిడ చెప్పిన మనం నమ్ముదామా? యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, లోకం పుట్టక ముందు దేవుడు పరలోకములో కన్న కుమారుడని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైనాను ఏ కాలమందైనను నా తండ్రి స్వరము వినలేదు, నా తండ్రి రూపం చూడలేదని ఆయన అంటే, నేను చూశాను అంటే ఆది కాండంలో ఆదాము అవ్వలు చూసిందా? చూసినట్టు మనం నేను దేవుణ్ణి చూసామని అన్నారు ఎక్కడైనా వాళ్ళు? చూలేరు. ఇకపోతే బాగా వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంతకీ దేవుడితో మాట్లాడామనుకునే వాళ్ళందరితో మాట్లాడింది ఎవరో ఇప్పుడు మీరు వినాలి. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని బైబిల్లో చెప్పిన వాళ్ళందరూ, మోషే గాని, ఆదాము గాని, అబ్రహాము గాని, ఎందరో ప్రవక్తలు చెప్పిన మాట ఎవరు మాట్లాడారో బైబిల్లోంచి మరొక వచనం చదువుతాను, జాగ్రత్తగా విన్నాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు మోషే గారి గురించి ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనబడెను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, నాయన వాడికి మైక్ ఇవ్వండిరా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. దేవదూతల ద్వారానే ఈ కార్యక్రమం జరిగింది. అలాగే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో ఉంటది కదా, దేవదూతలు కనబడి చెప్పారని, దేవదూతల ద్వారా జరిగింది. అలాగే అబ్రహాం దగ్గరికి వచ్చింది దేవదూతలే, ఆదాము దగ్గరికి వచ్చింది దేవదూతలే, దేవదూతల ద్వారా జరిగింది. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట తప్పు అవ్వకూడదు కదా. అలాగైతే యేసుప్రభు చెప్పింది అబద్ధం అయిపోద్ది. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు మై సన్. నెక్స్ట్ ఎవరినైనా? దేవన్న గద్వాల్. బాబు వచ్చావా? లైన్లోకి చెప్పు నాయన. దేవన్న గద్వాల్. హలో, చెప్పు నాన్న. బాబు మీరు ఎవరికైనా సందేహం ఉందా? ఆడోళ్ళు నిలబడి అడుగు. డాడీ చెప్పు నాయన. దేవన్నా. హలో డాడీ. చెప్పు నాన్న. వందనాలు డాడీ. వందనాలు నాయన. డాడీ వందనాలు. ఏం లేదు డాడీ, ఇప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి అని ఉంది కదా. అవును. అది ఎప్పుడు డాడీ? సెకండ్ కమింగ్ తర్వాతనా లేకుంటే? కొత్త ఆకాశం కొత్త భూమి అంటే సంఘ ప్రారంభానికి అప్లై అవుతుంది నాయన. దేవుడు ఏం చేశాడంటే భూమి మీద యేసుక్రీస్తుని పంపించి ఒక కొత్త లోకాన్ని సృష్టించాడు నాయన. దేవుడు భూమి మీదకి యేసుక్రీస్తుని పంపించి ఒక కొత్త లోకాన్ని, ఒక కొత్త రాజ్యాన్ని ప్రారంభించాడు నాయన. ఆ రాజ్యమే దేవుని సంఘం నాయన. ఈ దేవుని సంఘంలో దేవుని పిల్లలే ఉంటారు నాయన. ఇకపోతే మళ్ళా పరలోకం వేరు. అది కొత్తది ఎలాగవుతుంది? పరలోకమందున్న మా తండ్రి అని యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు అది కొత్తది ఎలాగవుతుంది? పాత ఓల్డ్ అనమాట. ఇప్పుడు యేసుప్రభు కూడా ఆలోకం నుంచి భూలోకానికి వచ్చాడు కనుక కొత్త ఆకాశం అనేది అది కాదని మనకు అర్థమైపోయింది. ఈ మధ్యలో ఎక్కడో కొత్త ఆకాశం పుట్టింది. ఆ కొత్త ఆకాశం అంటే భూలోకంలోనే, ఈ విశ్వంలోనే దేవుని కుమారుల లోకం వచ్చింది. దేవుని పిల్లల లోకం ఒకటి ఉంది, అదే దేవుని సంఘం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ప్రియమైన దేవుని పిల్లలు. బయట సింహంలా తిరిగేవాడు లోపలికి రాగానే గొర్రెపిల్ల మారిపోయాడు అంటే అర్థం ఏంటి?
రక్తానికి మరిగిన క్రూరమృగంగా ఒకప్పుడు తిరిగేవాడు లోపలికి వచ్చేగానే దేవుని భక్తుడైపోయి నెమ్మదిగా సాధు జంతువుగా మేకపిల్లలా మారిపోయాడు, గొర్రె పిల్లలాగా. అర్థమైందండి ఆయన? విషసర్పంగా తిరిగేవాడు ఒకడు, ఒక విషసర్పంగా కాటేసేవాడు అందరిని. కానీ ఆ విషసర్పం లోపలికి వచ్చేసింది, దేవుని సంఘంలోకి వచ్చింది, మారిపోయాడు. చిన్నపిల్లలతో ఆడుకుంటుంటాడు, బాలుడు పావులతో ఆడుకుంటాడని ఉంది బైబిల్లో. అంటే క్యారెక్టర్లు చెప్పాడు నాయన, క్యారెక్టర్లు, గుణాలు మారిపోతాయి, గుణాలు మారిపోతాయి. దేవునిలోకి వస్తే ప్రతివాడు మారిపోతాడు, దేవుని బిడ్డడిగా యేసుప్రభువుగా సాధువుగా మారిపోతాడు. అది కొత్త ఆకాశం కొత్త భూమి. అంటే ఈ లోకంలోనే దేవుని లోకం ఉంది. ఆ లోకం ఎవరు? దేవుని పిల్లలు. కనుక ఈ దేవుని పిల్లల్ని లోకం గుర్తించదు. ఈ లోకానికి దేవుని పిల్లలు ఎప్పుడూ దూరమే. ఏనన్నా? ఓకే, గాడ్ బ్లెస్ యు మై సన్. నెక్స్ట్ కాలర్. నాన్న చెప్పు నాన్న, నువ్వు మైక్ ఇవ్వండి నాన్న, మైక్ ఇవ్వండి నాయన. కొత్త ఆకాశం కొత్త భూమి కానీ పరలోకం అనుకుంటారు ఎవరైనా. కొత్త ఆకాశం కొత్త భూమి పరలోకమా? పాత ఆకాశం కదా అది. ఈ ఆకాశం కంటే ముందు ఆకాశం అది. పాత ఆకాశం కొత్త ఆకాశం అది. కొత్త ఆకాశం కానీ కొత్త అనగానే పరలోకం అనేది దౌర్భాగ్యులందరూ, దొంగ పాస్టర్లు, దొంగ ప్రసంగికులందరూ. అందుకే కదా అలా కడుపుమంటున్నానంటే, ఏట్రా మేము ఇంతకాలం నానా బాధలు పడి అబద్ధాలు నేర్పించాం, ఈడి ఎవడరా పులి మీద పుట్టర్లాగా వచ్చేప్పుడు అన్నీ కాదంటున్నాడని. చెప్పు నాయనా. నువ్వు కూడా వందనాలే. వందనాలు బాబు, చెప్పు. సౌండ్ ఎవరా రే నాయనా? డాడీ నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయి కదా, కూచిపూడి, భరతనాట్యం. ఒక క్రైస్తవుడు రక్షణ పొందిన వ్యక్తి గాస్పల్ సాంగ్స్, క్లాసికల్ సాంగ్స్ కి నృత్యం చేయొచ్చా? ఏంటంటా? గాస్పల్ సాంగ్స్ ని, గాస్పల్ సాంగ్స్ అంటే సువార్త పాఠాలని ఒక సంగీతం అనువర్చి దానికి నృత్యం 10 మందిలో చేయొచ్చా? అది ఒక పురుషుడు స్త్రీగా నటించవచ్చా? గాస్పల్ సాంగ్స్ అంటే ఏంటి నాయన? గాస్పల్ సాంగ్ అంటే క్రీస్తు నమ్ముకోండి, క్రీస్తున్నాడు, ఈయన దేవుడు, అంతే కదా అని సమాజంలోకి వెళ్ళి, అంటే క్రీస్తు వద్దకు రాని వారి దగ్గరికి, ఈవెన్ రవీంద్ర భారతి కానీ ఏమైనా పెద్ద స్టేజెస్ మీద. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు నృత్య అవకాశాలు వచ్చినప్పుడు ఈ సువార్త పాఠాన్ని యేసుప్రభు నమ్మండి అని నాట్యం చేస్తావా? చేయొచ్చా లేదా అని. అదే నేను నిన్నే క్వశ్చన్ చేస్తున్నాను. ప్రభువును నమ్మండి, ప్రభువును నమ్మండి, వినుట వలన విశ్వాసము కలుగును, ఆడుట వలన కాదు. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం తీయండి. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువు నాయన. వినుట వలన విశ్వాసము కలుగును, ఆడుట వలన కాదు బిడ్డ. నువ్వు వాడితే నీ భంగిమలు చూస్తాడు వీడు, నీ మాట విండో. అర్థమైందా? దీనికి ఆడద మగోడవడం ఎందుకు, మగోడు ఆడదవడం ఎందుకు, ఏదో అయిపోయి ఇలా గెంతడం ఎందుకు? తప్పునైనది. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ కెన్నీ, లండన్. నాన్న కెన్నీ చెప్పు నాన్న. నమస్తే అంకుల్. నమస్తే నాన్న. అంకుల్, ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా బాప్తిసం గురించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో అందరూ బాప్తిసం తీసుకుంటారు కదా? అవును. అయితే ఇప్పుడు అపోస్తుల కార్యం 2:38లో పరిశుద్ధాత్మ గారు ఎప్పుడైతే వాళ్తారో అప్పుడు క్రీస్తు నామంలో తీసేసుకోమని అంటారు. ఇప్పుడు ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలి, ఏది కరెక్ట్ అంటారు? రెండు కరెక్టేనాయనా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్న తర్వాత తండ్రి చెప్పినవే నేను చెబుతున్నాను, నేను చెప్పినవే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఈ బైబిల్ అంతా చదివితేనైనా క్రొత్త నిబంధనలో తండ్రి దగ్గర నేను ఏది విన్నాను, 16వ అధ్యాయం మీరు చదవండి. యోహాను సువార్త అంతా మీరు గ్యాప్ దొరికిన తర్వాత తండ్రి ఏం చెప్పాడో నేను అవే చెప్తున్నాను అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు చెబుతూ మళ్ళీ ఏమన్నాడంటే, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, నా వాటిలో నువ్వు తీసుకొని మీకు చెబుతాడన్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి కలిగినవన్నీ నావంటాడు, నా వాటిలో నువ్వు తెచ్చి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు అన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా పనిలో ఉన్నారు అని చెప్పడానికి యేసుప్రభు వారు అన్నారు వెళ్ళిపోతూ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తిసం పొందండి అన్నాడు. ఇకపోతే యూదులు ఇక్కడ సందర్భం, హిస్టరీ మీరు జాగ్రత్తగా వినాలి. ఆ రోజు యూదులు యేసుప్రభుని ఏం చేశారు? చంపేశారు.
ఓకేనా? అంటే యేసుప్రభుని నమ్మలేదా వాళ్ళు? నమ్మలేదు. తండ్రిని నమ్మారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మారు. అంటే ప్రవక్తలను నమ్ముతున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన ఆ వాళ్ళ గ్రంథాలను నమ్మారు. తండ్రిని నమ్మారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మారు. వాళ్ళ నమ్మని వాడు ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని నమ్మించటానికి ఆ రోజు పేతురు గారు ఆ ప్రసంగంలో ఆ పదజాలాన్ని ప్రయోగించాడు. యేసునామమున బాప్తిసం పొందండి. ఏ యేసునైతే మీరు సిలువేశారో, ఏ యేసునైతే మీరు చంపేశారో ఆ యేసునే తండ్రి రక్షకుడిగా పంపించాడు. కనుక మీ పాపాలు పోవాలంటే తండ్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు నమ్ముతున్నారే తప్ప మీ పాపాలు పోవటానికి పంపిన యేసును మీరు నమ్మటం లేదు కనుక అని యేసు నామాన్ని చక్కగా నొక్కి చెప్పాడు ఆయన అక్కడ. ఇకపోతే బాగా ఒక పాయింట్ వినాలి. యేసుప్రభు అంటున్నాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములకు బాప్తిసం పొందండి అని యేసుప్రభు అన్న తర్వాత ప్రక్కన ఉన్నటువంటి మరి అపోస్తుల కార్యాలు రాసింది ఎవరు? లూకా గారు రాశారు. అపోస్తుల కార్యాలని. మరి లూకా గారు రాసినప్పుడు యేసునామమునే మీరు బాప్తిసం పొందండి అన్నాడంటే, అంటే ఇప్పుడు లూకా గారు తండ్రిని పరిశుద్ధాత్మ దేవుని విడగొట్టి యేసుని నమ్మండి అని యేసు చెప్పిన మాటకు భిన్నంగా మాట్లాడా? లేదు. యేసు నామమున మాత్రమే అని మాత్రం అనలేదు బైబిల్లో. మీకు ఎలాగా తండ్రి తెలుసు, మీకు ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు? మీరు నమ్మనివాడు యేసుక్రీస్తు. ఆయన మీరు చంపేశారు, సిలువేశారు. ఆయనే తండ్రి రక్షకుడుగా అని 2వ అధ్యాయం అపోస్తలుగా చదివితే పేతురు ప్రసంగంలో మనకు కనబడుతుంది నాన్న. ఇప్పటికీ కూడా ఒక్క యేసునామాన్నే పొందకూడదు మనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి మనం బాప్తిసం పొందడమే 100% రైట్. ఓకేనా? అప్పుడు దాంట్లో పౌల్ గారు ఏ చేసినా తండ్రి నామంలో క్రీస్తు నామంలో చేసేమంటారు. ఎందుకన్నాడు? యూదులందరూ యేసును నమ్మరు కనుక వీళ్ళంతా సమకాలికులు. నాయన అపోస్తులు పేతురు కూడా సమకాలికుడు, అపోస్తులకు సమకాలికుడు కాబట్టి చివరోడు కనుక వాళ్ళందరూ అదే రాశారు. మొట్టమొదట క్రైస్తవ్యం వచ్చిందంటే ఎక్కడొచ్చింది? జెరూసలేంలో వచ్చింది. పెంతెకొస్తు పండుగ దినాన్ని 3000 మంది బాప్తిసం పొందారు. వాళ్ళంతా ఎవరు అనుకున్నారు? వాళ్ళంతా యూదులే. ముందు యూదులు మారారు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం వేల కొలది మారడం మొదలుపెట్టారు వీళ్ళంతా. ఆ తర్వాత వాళ్ళు యూదులు మారేటప్పుడు యూదుల గురించి మాట ప్రత్యేకంగా వాడాడు పౌలు గారు. యేసు నామాన్నే మీరు పొందాలి అని నొక్కి చెప్పాడు. మరి ఏ నామమున రక్షణ లేదన్నాడు. అలాగని తండ్రి నామాన్ని పరిశుద్ధాత్మ దేవుడి నామాన్ని లేదని అక్కడ ఏం అనలేదు ఆయన. కనుక ఆయన దేనిని నమ్మలేదో దాన్ని గట్టిగా వక్కాణించాడు. దేన్ని నమ్ముతున్నారో దాన్ని నమ్ముతున్నారు కనుక ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఓకేనా? ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాలర్ మా మంచిది నాయన. లాస్ట్ క్వశ్చన్ మైక్ ఇవ్వండమ్మా. చెప్పు నాయన. రేపు సాయంకాలం క్లాసులు ఉండవు నాయన, మీటింగ్కి వెళ్ళిపోతుంది. రేపు ఉదయం ఆరాధన ఉంటుంది, రేపు ఈవినింగ్ క్లాసులు ఉండవు. గమనించండి. రేపు వారం అంతా కూడా బైబిల్ కళాశాలకు సెలవులు. మరలా శనివారమే క్లాసులు ప్రారంభమవుతాయి. మళ్ళీ ఇదే రోజు వచ్చే వారం ఈ రోజు ప్రారంభమవుతాయి. 5:30 క్లాసు నుంచి ప్రారంభమవుతాయి. అంతవరకు కళాశాల విద్యార్థులు సెలవుగా గమనించాలి. మీరు వాలంటీర్స్గా ఉన్నారు కనుక మీరు అంత పబ్లిక్ మీటింగ్కి వచ్చి ముందుగా వెళ్ళి 1 గంట ముందుగా మీ బ్యాడ్జీలు వేసుకొని వచ్చిన వారిని గౌరవ సూచకంగా ఆహ్వానిస్తూ వారి సీట్లతో డిసిప్లిన్గా కూర్చోబెట్టండి. ఓకే? మళ్ళా పోయింది చూడండి, బొమ్మ పోయింది. సార్, ఈరోజు ఈ జరాన్యంలో కురవబోగాలని పాంప్లెంట్ కమిషనర్ ఆఫీసర్కి వెళ్ళిందంటండి. కమిషనర్ ఆఫీస్ దగ్గరికి ఇచ్చారంట కదండి? అవును, ఇచ్చారు. ఇందులో సిఐ దగ్గర ఈ పేపర్ పెట్టారండి. పేపర్ పెడితే అక్కడ సిఐ దాంట్లో సాగర్ అని మరి హోంగార్డ్ కింద చేసిన మా ఫ్రెండ్ ఉన్నాడండి. సాగర్ అని హోంగార్డ్ కింద చేసిన మా ఫ్రెండ్ ఉన్నాడండి. సాగర్ అని హోంగార్డ్ కింద చేసిన మా ఫ్రెండ్ ఉన్నాడండి. ఈ సిఐ నుంచి ఇది చదివాడండి. అవునా? ఇందులో 7 ప్రశ్నలు ఉన్నాయి కదండి ముందు. ఇందులో 5వ ప్రశ్న, భక్తి భావాలకు అద్దం పెట్టే ఈ అవనిపై దొంగ బాబాల దోపిడీ భాగోతాల అని ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ప్రశ్నలు చదివా సిఐ అన్నాడు, ఎవడు ఇది ఈ పై మీటింగ్లు పెట్టాడు జరాన్యంలో కూర మృగాలు అనేటట్టుగా ఒక దురుద్దేశంగా వేరే చెడ్డ మాటగా పలికాడండి. మరి మా ఫ్రెండ్ చూడగానే చూశాడు. అతను చూసి
మరి ఏమనలేదు, ఎందుకంటే హోంగార్డ్ కదా అతని సిఐ అనుకుంటా ఈ పాంప్లెంట్ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత తీసేసాడండి. ఎందుకండి ఇలాంటి సిఐ ఇలాంటి వాళ్ళు ఇంత మంచి టైటిల్తో మనం పెడుతుంటే ఇలాంటి వాళ్ళు వచ్చి ఆలకించి చెప్పాలి, కానీ ఇలాగా చెడు ఉద్దేశంగా మీ మీద వేరే మాటలు పలుకుతున్నారండి. నువ్వే అన్నావు కదా చెడు ఉద్దేశం అని. అవునండి. చెడిపోయాడు కనుక క్రూరమృగంలో ఒక మృగం అది. కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు. మీరు చిన్నపిల్లలు కనుక మాట్లాడలేకపోరు. నేనైతే రాత్రికి అన్నం తినకుండా చేస్తాను సిఐకి. అలా చెప్తున్నాను. నెట్ట ప్రపంచం అంతా వింటుంది. బాగా విను. నా మాటగా ధైర్యం ఉంటే చెప్పు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమను. దమ్ముంటే, మీసం ఉంటే, కాకి బట్టలుంటే, మళ్ళా చెప్తున్నాను, నన్ను వచ్చి అరెస్ట్ చేయమను. నేనే రాశాను దాన్ని. ఎందుకంటే ఏం చెప్పమంటావా? ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిది చూసి ఎవడు ఈ మీటింగులకి పలానోళ్ళు అవాంతరం కలుగు చేస్తున్నారన్నారు, వాళ్ళ సంగతి చూడాలి మీరు అని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఇచ్చాడు. కేవియట్ తెచ్చాం. ఇలాంటి క్రూర మృగాల గురించే. పిడి సుందర్రావు వాడు అనుకున్నట్టు సామాన్యుడు కాడు. ఒకళ్ళు మీకు ఎవరికైనా ధైర్యం ఉంటే నేను అలాగన్నానని చెప్పండి, వెళ్ళి చెప్పండి. మీటింగ్స్ లో కూడా మీ పాంప్లెంట్ దమ్ముంటే మీటింగ్ దగ్గరికి రమ్మనండి. దమ్ముంటే ఇంకేం చెప్పమంటావు? మీటింగ్ లో మీరు కూర్చుంటారా లేదా అని మీటింగ్ లో అది అనవసరం. దమ్ముంటే మీటింగ్కి వచ్చి అరెస్ట్ చేయమని నన్ను. దమ్ముంటే ఇంకెందుకంటే నన్ను ఏం చెప్పంటారు చెప్పండి. బాబాలు దొంగలు లేరా? బాబాల్లో దొంగలు లేరా? ఉన్నారండి. దొంగలను ఎందుకు సమర్థిస్తున్నాడు? దొంగలను ఎందుకు సమర్థిస్తున్నాడు? దొంగల్ని సమర్థించేవాడు దొంగ. బిన్ లాడెన్ని సమర్థించేవాడు ఉగ్రవాది, ఐఎస్ఐ ఏజెంటడు. అబ్రహాము దావూదుని సమర్థిస్తే వాడు ఐఎస్ఐ ఏజెంట్. వాడు దొంగ బాబాలున్నారు. అందరు బాబాలు దొంగలు అని అనలేదు. అందరు బాబాలు దొంగలని మేము అనలేదు. దొంగ బాబాల గురించి మాట్లాడుతున్నాం. TV9 చెప్పినప్పుడు ఎక్కడికి పోయింది మృగం? TV5 చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళింది మృగం? NTV చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళింది మృగం? వాళ్ళని దమ్ము కాయలేనివాడు, వాళ్ళని ప్రశ్నించలేనివాడు పిడి సుందర్రావు వెనకాత లక్షల మంది ఉన్నారని చెప్పావు. దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయమని నన్ను. ఇంకెవరు సమాధానం కావాలా? మైక్ తీసుకోండి. అందరికీ చెప్తున్నాను, నా పేరు చెప్పండి. ప్రధాన మంత్రి అయినా, మరలా అంటున్నాను, ప్రధాన మంత్రి అయినా, కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, మీస ఉన్న మగాడెవడైనా ఈ మీటింగులు తప్పు అని రమ్మనండి. తప్పుంటే నేను వాడి కాళ్ళ కింద దూరుతాను, లేదా నా కాళ్ళ కింద దూర్చుకుంటాను ప్రజల మధ్య. సెలవు.